తల్లే, ఆమె కోరిక నెరవేర్చు తల్లే. అమ్మా ఏం కర్మారా నాయన నాకు. అమ్మా అమ్మా ఆమె కోరిక తొందరగా నెరవేర్చు తల్లి. ఆ ఫోటో దొరుకుడేందో, ఈ పొర్లు దండలేందని అమ్మ జీవితం. అమ్మా తల్లే, దొరికండ్రా మీ. అమ్మా తల్లి, ఆ ఓబ్లేష్ గాడు ఎక్కడున్నాడో నాకు చూపించమ్మా. నాకెందుకనికి ముచ్చట, పోతా. చూడరా, ఎరా నువ్వే వాడిని రమ్మన్నావు కదా, నిజం చెప్పు. మీరేం చెప్తా చేస్తా చెప్పండి. సైకిల్ తీ, నేను బాగా హర్ట్ అయ్యాను. నువ్వు ఇలా మనుషులు పెట్టిస్తావనుకోలేదురా, చిచి. రే సైకిల్ తీ. నా వల్ల కావట్లేదు, దొబ్బేస్తుంది. ఈరోజు ఫైనల్ చేసుకోవాలి. ఈరోజు కాకపోతే రేపు వెళ్తుంది. నేను మాత్రం ఇక్కడే ఉండాలి. నా పరువు మొత్తం దొబ్బాక నేను ఇక్కడ ఉండలేను. గొనుకుతున్నావేంటి? ఏం లేదు మేడం, ఇంకెంత దూరం తొక్కాలి? తొక్కడానికేంటి, తింటున్నావు కదా. త్వరగా వెళ్ళు, నాకు టైం అవుతుంది. అమ్మా నా వల్ల కావట్లేదు మేడం. అమ్మా ఎండకు నా గుండు కాలిపోతుంది. బాగైంది. తప్పుకోండి రే నీ అబ్బా. గుండు పగులుద్ది. మిమ్మల్ని కాదు మేడం, తొక్కలేక చేస్తున్నా. అమ్మా మీరు ఏం తింటున్నారు మేడం, ఇంత బరువు ఉన్నారు? రే నన్ను కెలికావో ఇక్కడే ఇల్లు చూసుకుంటాను చెప్తున్నాను. ఏంటి మేడం బెదిరిస్తున్నారా? 1 కాదు 2 కాదు 3 తీసుకొని మీ ఇష్టం వచ్చిన. గొంతు లెగుస్తుంది, చూసుకోమంటావా ఇక్కడే? ఏదో బుద్ధి తక్కువ అన్నాను మేడం. అలా అనకాని మేడం, టెన్షన్ తో తొక్కలేక చేస్తున్నాను. ఏమైందిరా? పంక్చర్ అయింది మేడం. ముందు చూసుకోవాలని తెలీదా? ఇట్టొక్క సైకిల్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? నాకేం తెలుసు, ఎప్పుడు గుండులాగే ఉంది ఇది. రా నాతో. ఎక్కడికి మేడం? చెప్పుతాను, మూసుకొని చెప్పించేయి. రా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేడం? కర్మ. మేడం ఎక్కడికి మేడం? నువ్వు నీ దిక్కుమాల సైకిలు, దొక్కు సైకిలు, తుప్పా సైకిలు. మీ పద్ధతి బాగాలేదు మేడం. అవునా? నలుగురిని పిలిచి అడుగుదామా ఎవరి పద్ధతి బాగాలేదు? మళ్ళీ ఏం పంచాయతీ పెడుతుందో ఇది. మీరు ఏం వెతుకుతున్నారో చెప్పండి మేడం. నేను వెతికేది దొరుకుతుందేమో అని. ఏం పోగొట్టుకున్నారు మేడం? నా మనసు పారేసుకున్నాను. దీనికో మనసు ఎడబడేసుకున్నారు మేడం. ఏంటి విసుగ్గా ఉన్నావు? ఏంట్రా ఎందుకు అంత విసుగు? చేసింది తప్పు నువ్వు, పైగా తొక్కలో విసుగు ఒకటి. ఓ నాయనో, ఇప్పుడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉంది. ఎలా తప్పించుకోవాలి? ఎక్కడున్నావురా ఓబ్లేషు? ఎంత వెతికినా దొరకట్లేదు. ఈ గ్యాప్ లో వీడినో ఆట ఆడుకుందాం. ఓంకారు, ఈ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో కదా. ఏంటి మేడం ఇవి అందంగా ఉన్నాయా? పిచ్చి మొక్కలు మేడం ఇవి. ఇక్కడ నుండి నిజామాబాద్ వరకు ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ ఉంటాయి మేడం. కానీ మా ఇంట్లో లేవుగా. అంటే సారీ మేడం, ఇది చాలా దారుణం మేడం. రోడ్డు పక్కన తుప్పల్లో ఉన్న పిచ్చి మొక్కలను ఇంట్లో నాటమనడం దారుణం మేడం. ఇది సాడిజం మేడం. కానీ మా ఇంట్లో లేవుగా. ఇవి ఇళ్ళలో ఉండే పిచ్చి మొక్కం. మరి నా ఫోటో చెప్పు. ఇప్పుడు ఈ మొక్కల్ని పీకాలి, మీ ఇంట్లో పాతాలి, అంతే కదా మేడం? సరే గాని పని కాని. కానీ పిచ్చి మొక్కలను పీకడమే. తిరుగు. అది మెల్లిగా ఆ పక్కది. అది అది పక్కంది. ఇదా మేడం? అదే. అదొద్దు, దాని పక్కంది కావాలి. అదొద్దు, ఇది మేడం. మెల్లిగా తీ. అది అది బాగుంది కదా? నీ బొంద బాగుంది. పిచ్చి మొక్కల్లో సెలక్షన్ ఒకటి. ఏం కర్మరా బాబు నాకు. చాలు చాలు వచ్చే రారా. ఇప్పుడు ఈ మొక్కలు ఇంట్లో పాతాలి, అంతే కదా మేడం? నీది భలే షార్ప్ రా. ఇట్టే క్యాచ్ చేస్తావు. ఐ లైక్ ఇట్. సరే పదండి. ఇప్పుడు సైకిల్ కూడా లేదు, ఎలా తీసుకెళ్ళమంటుందో.
తొక్కులో సైకిల్ ఒకటి వేసుకొచ్చావు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? దొర్లుకుంటూ. ఆటో ఏదైనా మాట్లాడు. సరే మేడం. నీ చెత్తము మొక్కలు కాదే నిన్ను పాతేయాలి. మేడం మా ఫ్రెండ్ కార్ వస్తుంది మేడం. రే నిజంగా నీ ఫ్రెండేనా? అమ్మతోడు మేడం, మా ఫ్రెండ్దే. అరే ఆపరా ఆపరా ఆపరా, ఒరే ఆపరా, సైకిల్ పంక్చర్ అయింది, కొంచెం మా ఇద్దరిని ఇంట్లో డ్రాప్ చేయరా. గీపోరియేనా? ఎక్కండి మేడం, ఎక్కండి. హలో ఆగు, నువ్వెక్కడికి? ని- ఆ, నువ్వు నడుచుకుంటూ వచ్చేసాయి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఆ మొక్కలు జాగ్రత్త. ఏ మెంటల్ ఛీ! యా. చెప్పవే. కనిపించలేదు కానీ ఎక్కడో బకరగాడు దొరికాడని చెప్పాను కదా, వాడిని ఓబ్లేష్ గాడి మీద దిగుల్కి డీవియేషన్ కోసం వాడుకుంటున్నా. రేపు వచ్చేస్తానే, హైదరాబాద్లో వెతుకుతాను ఇంకా. సరే బాయ్. మేడం మేడం సరే బాయ్. ఏ ఎందుకు అలా అరుస్తున్నావు? వైఫై కనెక్షన్ పోతే కేకలేసినట్టు ఏంటి? అరవకండి మేడం, వచ్చిన కానీ చూస్తున్నా, నన్ను నా సైకిల్ తెగ తిట్టేస్తున్నారు. ఇంకా నయం, ఏ పాటుకా పాటు ఇరక్కొట్టలేదు, సంతోషించు. విరగొడతారు విరగొడతారు. ఎందుకు విరగొడతారు మీరైతే తెలుస్తుంది. ఈ సైకిల్ ఓటర్ల వాళ్ళది. నా ఉద్యోగం పోతే అంటే ఏంట్రా, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? ఇందాక వస్తుంటే నీ గర్ల్ ఫ్రెండా అంటుంటే నేనేమనుకోవాలరా? నోరు మూసుకొని ఆ మొక్కల్ని నాటి నీట్ చేసి నీళ్ళు పోయి. ఊరు పేరు లేని మొక్కలు నాటాలంట, నీళ్లు పోయాలంట. వాటికి పేరెందుకు లేదు? వాటి పేరు షులేబువో. ఏంటి సులోబువోనా? ఎస్, ఓబ్లేష్ గడి పేరుని తిరగేసి చెప్పానురా యదవా. ఈ అమ్మ, ఈ పిచ్చి మొక్కలు నాటుడేందో. ఈ అమ్మ, ఛే, నా బతికేంది ఇట్లా అయిపోయింది మొత్తం. ఏ సరిగ్గా నాటు. చీ 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 చీ, ఈ ఫోటో దొరుకు. సైకిల్ తొక్కడం రాదు, నాటడం కూడా రాదా? నీళ్ళు తీసుకెళ్ళిపోయి. రేపు దీన్ని టిఫిన్ పిలిచి విషం ఇచ్చి చంపాలి. అమ్మా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. మేడం అయిపోయింది మేడం, నేను వెళ్తాను మేడం. సరే గాని రాత్రికి రిచ్గా జొన్న రొట్టెలు చేయించు. రిచ్గా కాదు, నార్మల్ కూడా మా హోటల్లో జొన్న రొట్టె చెయ్యరు. నాకవన్నీ తెలీదు. రాత్రికి జొన్న రొట్టెలు చేయించు. నేను రేపు పొద్దున వెళ్ళిపోవాలనుకుంటున్నాను. రేపు ఉదయాన్నే టిఫిన్ ఇంటికి తీసుకొని రా. ఇంకా వెళ్ళు. సరే మేడం, నేను పోతాను. పోతానంటుంది, నిజమైతే బాగుండు. ఛ! ఒరేయ్, రేపు అమ్మాయి వెళ్ళిపోతుందట్రా. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. నాకైతే నమ్మకం లేదురా. అదేం సుందరం అంత మాట అన్నావు? అది అంత ఈజీ కాదురా.